పచ్చిరొట్ట ఎరువుతో భూమి సారవంతంగా మారి ఆశించిన దిగుబడులు సాధించవచ్చని బాపట్ల జిల్లా ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ కృష్ణవేణి తెలిపారు. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం అమృతలూరు మండల పరిధిలోని గోవాడ గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు పచ్చిరొట్ట విత్తనాలు సరఫరా చేశారు. ఖరీఫ్ 2024 సంవత్సరానికి సంబంధించి ఏపీ సీడ్స్ ద్వారా 50% రాయితీపై పచ్చిరొట్ట విత్తనాలు మండల గ్రామాల్లోని రైతు భరోసా కేంద్రాల వద్ద పంపిణీ చేస్తున్నట్లు మండల వ్యవసాయాధికారిని ఉయ్యూరు లోకేశ్వరి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. మండల గ్రామాల్లో జీలుగా విత్తనాలు 40 క్వింటాళ్లు, పిల్లి పెసర 30 క్వింటాళ్లు, జనుము 50 క్వింటాళ్లు ముందస్తుగా సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. రైతుల అభ్యర్థన మేరకు అవసరాన్ని బట్టి మరిన్ని సరఫరా చేయనున్నట్లు తెలియజేశారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని ఏవో కోరారు. ఈ కార్యక్రమంలో ఏపీసీ ఎన్ఎఫ్టిపి ఎం వాణిశ్రీ, అడిషనల్ డిపిఎం మోహన్, వెలుగు ఏపీఎం సందేపాము రాంబాబు, హెచ్ఎం శివశంకర్రావు రైతులు పాల్గొన్నారు. అది మీకు 100% మీరు దాన్ని ఏంటంటే దానిలో ఈల్డ్ పెంచగలము అని మీరు ఎప్పుడైతే అనుకుంటారో ఇప్పుడు మరి ప్రభుత్వ వ్యవసాయం చేస్తున్నప్పుడు మొదటి సంవత్సరంలోనే మీకు ఈ ట్రెడిషనల్ వేలో ఎలా అయితే ఎన్ని బస్తాలు కూడా బస్తాలు రావాలి అంటే మేడం చెప్తుంది ఏంటంటే స్టార్టింగ్ నుంచి ఏది జీవాలు నుంచి దగ్గర నుంచి తీసే అన్ని పాటిస్తే ఓకే అన్నారు. కానీ అన్ని పద్ధతులు ఎవరు పాటించట్లేదు కాబట్టి మొత్తం ఎడవ బ్రేక్ అనేది వస్తుంది. కాబట్టి అందుకని ఏంటంటే ముందు ఒక విస్తీర్ణంలో పెంచేయండి. 2-3 సంవత్సరాలు పెంచిన తర్వాత నేల దానికి అలవాటు పడిన తర్వాత మీకు అనుకుంటుంది ఇప్పుడు మామూలు పద్ధతులు ఎలా వస్తుంది ఇప్పుడు దాంట్లో సమానం అనుకున్నప్పుడు మీకు పూర్తి వ్యవసాయ భూమి మొత్తాన్ని కూడా మీరు ప్రకృతి వ్యవసాయంలో